నాగిని శాపం. ఒకప్పుడు ఓ పల్లె మధ్యలో జీవించే దయగల రైతు ఉన్నాడు, పేరు రాఘవ. అతను సేద్యం చేస్తూ సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు పొలం పనిలో ఉన్నప్పుడు పొలంలో ఒక నాగు పడిపోయి గాయపడింది. చాలామంది దాన్ని చంపాలని అనుకున్నారు, కాని రాఘవ మాత్రం నాయించలేదు. ప్రాణం అంతకు మించినది ఏముంటుంది? ఇది కూడా ఓ జీవే కదా అని చెప్పి నాగుని జాగ్రత్తగా చికిత్స చేసి దాన్ని అడవిలోకి పంపాడు. అక్కడినుంచి 3 రోజుల తర్వాత రాత్రివేళ అతని ఇంటి దగ్గర ఏదో వెలుగేరుస్తోంది. అతను బయటికి వెళ్లి చూడగా ఒక అందమైన నాగిని మానవ రూపంలో ప్రత్యక్షమైంది. నాగిని వరం. ఆమె మాట్లాడింది, రాఘవా, నీవు నా భర్తను రక్షించావు. నీ మంచితనానికి నేను ఓ వరం ఇస్తాను. ఈ పళ్లల్లో రోజుకో బంగారు నాణెం ఉత్పన్నమవుతుంది. కాని ఒక్క నిబంధన, నన్ను చూసినట్టు ఎవరితోనూ చెప్పకూడదు. రహస్యం ఉల్లంఘిస్తే నీకు శాపం పడుతుంది. రాఘవ ఆశ్చర్యపోయాడు. అంగీకరించాడు. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. క్రమంగా బంగారు నాణేల వలన అతను ధనవంతుడయ్యాడు. కాని అతను ఎప్పటికీ నాగిని గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. రహస్యాన్ని బయటపెట్టిన పాపం. అయితే అతని భార్య మాత్రం అనుమానపడసాగింది. ఏమిటి రోజూ నాణెలు వస్తున్నాయి? ఎక్కడినుంచో చెప్పు, లేకపోతే నీ పక్కనే ఉండను. ఒకరోజు రాఘవ భార్య ఒత్తిడితో అతను తన రహస్యం చెప్పేశాడు. నాగిని ఇచ్చింది ఈ వరం. ఆమె నన్ను ఆశీర్వదించింది. ఆ క్షణం నుంచే బంగారు నాణెం ఉత్పత్తి ఆగిపోయింది. ఆ రాత్రే నాగిని మళ్లీ ప్రత్యక్షమై ఆవేశంగా అంది, నీ మాటల వలన నా గుప్తత బయటపడింది. నీవు మంచి మనిషివే కావచ్చు, కాని నిబంధనను ఉల్లంఘించావు. ఇప్పుడు నా వరం నీకు ఉండదు, మరియు నీ ధనం తిరిగిపోతుంది. అలా చెప్పి ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయింది. వెనుకటి జీవితానికి తిరిగి. రాఘవ తిరిగి తన పాత జీవితానికి వచ్చాడు. కాని ఈ అనుభవం అతనికి ఒక గొప్ప గుణపాఠంగా మిగిలింది. ఒకరు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నమ్మకమే బంధం. నీతిపాఠం: నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. గోప్యతా విషయంలో వాగ్దానం తప్పకుండా పాటించాలి.